గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 మధ్య కాలంలో కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా డేట్స్ వైజ్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా కర్కాటక రాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు అష్టమ శని యొక్క ప్రభావం వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టమ శని కష్టాలు అంటారండి. అంటే శని భగవానుడు 8వ ఇంట్లో ఉన్నంత కాలం కొన్ని కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది, మన కర్మ ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 8వ ఇంట్లో ఉన్న శని భగవానుడు 2025 మార్చి 29వ తారీఖున 8వ ఇంట్లో నుండి 9వ ఇంట్లోకి వెళ్తాడండి. 9వ ఇల్లు అనేది అంత అద్భుతమైనటువంటి ఇల్లు కాకపోయినా అష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పై నుండి తగ్గుతుందండి. ఇది ఒకటి శుభసూచకంగా చెప్పవచ్చు. 2025 సంవత్సరం ప్రారంభంలో అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉండటం వల్ల 2025 సంవత్సరం ప్రారంభం అంటే మే మాసం వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు అనేవి లభిస్తాయండి. ఆర్థిక స్థితి అనేది బలంగా ఉంటుంది. వివిధ మార్గాలలో డబ్బును సంపాదించే అవకాశాలను పొందుతారు కర్కాటక రాశి వారు. దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క శుభదృష్టి ఉండటం వల్ల ఈ 2025 సంవత్సరంలో వ్యాపారం అనేది 4 రెట్ల విజయాన్ని అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా వ్యాపారం చేసేవారికండి 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. ఇంకొక పక్క శని భగవానుడు అంత అనుకూలంగా లేడు మార్చి మాసం వరకు. కాబట్టి ఈ సమయంలో బృహస్పతి శని భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాడండి. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. పెట్టుబడులకు మార్చి మాసం నుండి మార్చి 29వ తారీఖు నుండి మే 15వ తారీఖు మధ్య కాలంలో చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చండి. మీ బడ్జెట్ని కూడా ఈ సమయంలో ప్లాన్ చేసుకోవటం మంచిది. ఎవరైతే స్టాక్ మార్కెట్లు కానీ, షేర్ మార్కెట్లలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేదా ఫ్లాట్ల మీద కానీ, ప్లాట్ల మీద కానీ స్థిరాస్తులను కొనుగోలు చేయాలనో లేకపోతే పెట్టుబడి పెట్టి కాస్త డబ్బుని సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మార్చి చివరి నుండి మే మాసం 2వ వారం వరకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. అలాగే కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిద్దామనో లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరిద్దామనే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి కాలం అండి మే మాసం ముందు వరకు. నేను ఎందుకు పదే మే మాసం వరకు అని చెప్తున్నాను అంటే 2025 మే 14వ తారీఖు వరకు శుభగ్రహం దేవగురువు అయినటువంటి బృహస్పతి మీకు చాలా ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నాడండి. కాబట్టి అప్పటి వరకు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మే 14వ తారీఖు నుండి పరిస్థితులు అనేవి కాస్త మారతాయండి. బృహస్పతి 11వ ఇంట్లో నుండి ఫేవరబుల్ పొజిషన్ నుండి 12వ ఇంట్లోకి వెళ్తాడండి. అంటే మే 14వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉంటాడు. మే 14వ తారీఖున మిథున రాశిలోకి వెళ్తాడండి. కాబట్టి ఈ సమయంలో ఏమవుతుందంటే ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. మే 14వ తారీఖు తర్వాత షేర్ మార్కెట్లలో కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ అంటే పెద్ద మొత్తంలో ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే 1-2 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. ఒకవేళ కర్కాటక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఇంకొంచెం మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే
2025 మే 14వ తారీఖు ముందే మీకు చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు అనేవి లభిస్తాయండి. మే 14వ తారీఖు తర్వాత నుండి కొంతకాలం వరకు పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయం కాదు, ఉద్యోగం మారటానికి కూడా సరైన సమయం కాదండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పరిస్థితి అంతా మీకు పూర్తిగా అననుకూలంగా ఉంటుందని కాదు, రిస్క్ తీసుకోవద్దు అని చెప్తున్నాను. తొందరపడే అవకాశాలు ఉన్నాయి, తొందరపడి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మే తర్వాత రాహువు అలాగే గురుగ్రహం యొక్క సంచారం అనేది మీకు కాస్త ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 గ్రహాలను దృష్టిలో ఉంచుకుని ఆ సమయంలో పెద్దగా పెట్టుబడులు పెట్టకండి. చిన్న మొత్తంలో పెట్టుబడులు పెడితే మంచిదే. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఇంట్లో పెద్దవారి సలహాలను తీసుకోవటం మంచిది. అవసరమైతే మీరు పెట్టుబడి పెట్టే రంగంలో అనుభవజ్ఞులైన వారి సలహాలను తీసుకోండి. 2025 మే 30వ తారీఖున రాహు కుంభరాశిలోకి అంటే 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి సంవత్సరం స్టార్టింగ్లో మాత్రం మొదటి 4.5 నెలలు మాత్రం ఆరోగ్య విషయంలో అత్యంత అనుకూలంగా ఉంటుందండి. క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అనుసరిస్తారు, సంతోషంగా ఉంటారు, ఒత్తిడి అనేది కాస్త తగ్గుతుందండి, ఆరోగ్యం అనేది పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అష్టమ శని యొక్క ప్రభావం అనేది అనుభవించి ఉన్నారు కాబట్టి ఇవన్నీ పెద్ద విషయం కాదండి. అయితే 2025 మే 14వ తారీఖు తర్వాత ఆరోగ్య విషయంలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా బృహస్పతి 12వ ఇంట్లోకి వెళ్తాడు కాబట్టి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ ఎవరికైనా వైరల్ ఫీవర్ అని తెలిసిందనుకోండి, లేకపోతే అంటువ్యాధులు ఉన్నాయని తెలిసిందనుకోండి, మీరు వారికి ఆర్థికంగా సహాయం చేయండి, అలాగే వారికి ధైర్యం చెప్పండి. అంతే తప్ప మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వారిని వెళ్ళి పట్టుకోవటం కానీ ఇలాంటివి చేయొద్దండి. వారికి సహాయం చేయండి, కాదు అనట్లేదు. కాకపోతే గ్రహాల యొక్క ప్రభావం మెయిన్గా బృహస్పతి 12వ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి మే 14వ తారీఖు నుండి అంటువ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఒంటి మీద చిన్న ర్యాష్ వచ్చినా సరే, దద్దురులు వచ్చినా సరే మీరు సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెగ్లెక్ట్ చేయవద్దు. అలసట ఎక్కువ అవుతుంది, చిన్న పనికి కూడా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే 7వ ఇంటికి 8వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 జూలై 13వ తారీఖు నుండి 2025 నవంబర్ 28వ తారీఖు వరకు తిరోగమన సంచారం చేస్తాడండి. రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఏమవుతుందంటే కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవటం కానీ, కెరీర్లో కాస్త స్లోగా వెళ్ళటం కానీ, ఇప్పుడు గంటలో పూర్తి చేసే పని నిదానంగా పూర్తవటం కానీ జరుగుతుందండి. కానీ మీకు బాగా ఫేవర్ చేసే టైం వల్ల జనవరి 1వ తారీఖు నుండి మీకు అష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా జనవరి 1వ తారీఖు నుండి మే 14వ తారీఖు మధ్య కాలంలో కర్కాటక రాశి వారికి బాగుంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తి వ్యాపారాల విషయంలో కావచ్చు, పని భారం విషయంలో కూడా కావచ్చు, మీకు బాగుంటుందండి. మే మాసం తర్వాత నుండి, మే మధ్యకాలం తర్వాత నుండి పూర్తిగా అనానుకూలంగా అయితే ఉండదు. ఎందుకు నేను జాగ్రత్తలు చెప్తున్నాను అంటే బృహస్పతి, రాహు ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేవండి. 2024 సంవత్సరంలో అంటే పోయిన సంవత్సరంలో గతంలో శని భగవానుడు అనుకూలంగా లేడు మీకు, దానివల్ల కొన్ని కష్టాలను పడ్డారు. 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి శని మీకు కొంచెం ఫేవరబుల్ పొజిషన్లోకి వస్తాడు. అయితే మే 14వ తారీఖు తర్వాత నుండి గురువు మీకు అనుకూలంగా ఉన్న పొజిషన్ నుండి కొంచెం అన్ఫేవరబుల్ పొజిషన్లోకి వస్తాడు. ఇది తేడా అండి. కానీ అష్టమ శని యొక్క ప్రభావాన్ని భరించిన ఈ కర్కాటక రాశి వారికి ఇది పెద్ద విషయమే కాదు. కర్కాటక రాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మే మాసం తర్వాత నుండి మీకు అననుకూలంగా ఉంటుందని కాదండి, రిస్క్ తీసుకోకూడని సమయంగా మీరు భావించాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం ప్రారంభంలో కర్కాటక రాశిలో జన్మించి చదువుకుంటున్న వారికి విద్యా విషయంలో విజయాలను సాధించడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మంచి మంచి విద్యా సంస్థల్లో అడ్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి.
విద్య పైన ఇంట్రెస్ట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మే మాసం తర్వాత కూడా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారండి. నిరుద్యోగులకి కూడా 2025 సంవత్సరం ప్రారంభంలో మే మాసం లోపు, మే మాసం తర్వాత అనుకూలమే కానీ కొంచెం మందగొడిగా సాగుతుంది అంతే. ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి సంవత్సరం ప్రారంభంలో కుటుంబ విషయంలో అనుకూలంగా ఉంటుందండి. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబ సభ్యులకి ఎక్కువగా సమయాన్ని కేటాయించరు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. 3వ ఇంటిపైన బృహస్పతి యొక్క అంశం ఉంటుంది కాబట్టి సామాజిక ప్రతిష్టకు అనుకూలంగా ఉంటుందండి. గతంలో గొడవపడి విడిపోయిన వారు సైతం కలిసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు, మీ తోబుట్టువులకి, మీ భర్త తరపు బంధువులతో కానీ, భార్య తరపు బంధువులతో కానీ, అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులతో గతంలో ఏమైనా చిన్న చిన్న అపార్థాలు ఉన్నట్లయితే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాలలో కూడా కర్కాటక రాశి వారి ఈ సంవత్సరంలో చాలా చురుకుగా పాల్గొంటారు. ప్రయోజనకరంగా ఉంటుంది. మే మాసం తర్వాత బృహస్పతి రాహుల యొక్క అననుకూలమైనటువంటి సంచారం వల్ల కొంతమంది కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు, మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ కర్కాటక రాశి వారు మే మాసం తర్వాత సహనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సంవత్సరం ప్రారంభం మీకు చాలా అద్భుతం అండి. సంవత్సరం ప్రారంభంలో 7వ ఇంటిపైన బృహస్పతి యొక్క అంశం ఉంటుంది కాబట్టి వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమే, వ్యాపార విస్తరణకు అనుకూలమే, వ్యాపార పురోగతికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసేవారికి కూడా సీనియర్ల నుండి మద్దతు లభించటం కానీ, అధికారుల నుండి మద్దతు లభించటం కానీ జరుగుతుంది. మే మాసం తర్వాత ఏమవుతుందంటే మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా సరే మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, అంటే మీతో బాగా మంచిగా మాట్లాడుతూనే మీతో పాటు ఉంటారో వారి యొక్క అసలు లక్షణాలు అనేవి బయటపడతాయండి. అంటే కొంచెం విరోధులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దని మాత్రమే చెప్తున్నాను. మే మాసం తర్వాత అసలు కర్కాటక రాశి వారికి బాగోదనో, అననుకూలంగా ఉంటుందనో నేను చెప్పట్లేదండి. నిర్ణయాలను తీసుకునే విషయంలో, రిస్క్ తీసుకునే విషయంలో, పెట్టుబడులు పెట్టే విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించమని మాత్రమే సలహా ఇస్తున్నాను. బాధపడవలసిన అవసరం అయితే లేదు. పెళ్ళైన వారికి, పెళ్లి కాని వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం మొదటి నుండి మే మాసం వరకు అనుకూలమండి. మళ్ళీ 2025 జూన్ 29వ తారీఖు నుండి 2025 జూలై 26వ తారీఖు వరకు, మళ్ళీ 2025 నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు, అంటే ఈ మధ్యకాలంలో ప్రేమ విషయంలో, వివాహ విషయంలో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కర్కాటక రాశిలో జన్మించే వివాహం కాని వారికి, వివాహం అయ్యి భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వారికి ఈ సమయాల్లో అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు ఈ సమయంలో అనుకూలంగా ఉంటాడండి. కాబట్టి పెళ్ళికి, పెళ్లి ప్రయత్నాలకి, పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవటానికి, పెళ్ళిళ్ళైన వారికి సఖ్యత విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో ఈ సమయం అనుకూలమైనదిగా చెప్పవచ్చు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కర్కాటక రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, కర్కాటక రాశి వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, కర్కాటక రాశిలో ఉన్న 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఏ వయసు వచ్చాక స్థిరపడతారు, ఎటువంటి వృత్తి వ్యాపారాలు వారికి బాగా కలిసి వస్తాయో, ఇలా చాలా విషయాలపైన వీడియోస్ చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.